చూడండి, మన వాహనం మీద ఏదైనా ఒక గమ్యస్థానానికి వెళ్తున్నామనుకోండి, మన వాహనానికి బ్రేక్ లేదనుకోండి, మన వాహనానికి బ్రేక్ లేకపోతే ఆ వాహనం మనము దారిలో వెళ్తున్నప్పుడు బ్రేక్ పడక ఏదైనా అడ్డు వచ్చినప్పుడు బ్రేక్ పడక మనం ఏమవుతుంది చెప్పండి, కింద పడతాం. మనం గమ్యానికి చేరకుండా అడ్డుకునేది ఏంటి? ఆ బండిలో ఉన్న లోపమే మనల్ని గమ్యానికి చేర్చదు. బండిలో ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరి చేసుకున్నప్పుడు మన యొక్క ప్రయాణము సాఫీగా సాగుతుంది, గమ్యానికి కూడా సులువుగా చేరుకోగలం. వాహనంలో లోపాలు ఉన్నాయనుకోండి, గమ్యానికి సాఫీగా చేరుకోలేము, అసలు గమ్యానికి వెళ్తామో లేదో కూడా తెలియదు, మధ్యలోనే పడిపోవచ్చు, మధ్యలోనే ప్రాణాలు కూడా వదిలేయచ్చు. ఈ రోజున మనలో ఏదైనా ఒక లోపం ఉంటే, ఏదైనా ఒక దుర్గుణం ఉంటే, ఆ దుర్గుణమే మనల్ని పరలోక రాజ్యము చేరకుండా అపజేసేస్తుంది. కాబట్టి పరలోక రాజ్యము చేరకుండా ఏది మనల్ని అభ్యంతరపరుస్తుందో, ఏది అడ్డు పెడుతుందో దాన్ని మనం తీసేసుకోవాలి.